అందరికీ నమస్కారం. ఒక్కసారి మేమనుకున్న కోరిక నెరవేరడంతో మేము మెట్లు ఎక్కి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు మేము మా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం యాత్రలో జరిగిన సత్యమైన అనుభవం మీతో పంచుకోదలిచాను. మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ అలసిపోవడం వల్ల దార్లో ఏదైనా తాగడం కోసం ఆగాము. ఒక చిన్న జ్యూస్ షాప్ వద్ద ముందుగా జ్యూస్ తాగి ఆ తర్వాత షాప్ యజమానితో చెప్పాము. మీరు చాలా అదృష్టవంతులు. గోవిందకి దగ్గరగా ఇంత పవిత్రమైన స్థలంలో భక్తులకు సేవ చేస్తున్నారు. ఆయన నవ్వుతూ చెప్పారు. నేనేమీ కాదు. ఇక్కడొక మహిళ ఉంది. ఆమె ప్రతిరోజు తప్పక కాలినడకతో కొండ ఎక్కి స్వామివార్ని దర్శనం చేసుకుంటుంది. కొద్ది నిమిషాల తరువాత నిజంగానే ఆ మహిళ అక్కడ వచ్చి జ్యూస్ తాగి మళ్లీ ముందుకు పోయింది. మేమతని మాటలకు ఆశ్చర్యపోయినా అతని మాటలను పూర్తిగా విశ్వసించలేకపోయాము. తర్వాతి రోజు మేము తిరిగి దిగుతున్నప్పుడు మేమామెను మళ్లీ చూశాము. ఆమె మళ్లీ కొండ ఎక్కుతూ వెళ్తోంది. స్వామివారు మాకెందుకా మహిళను చూపించారు? దాని వెనుక స్వామివారి మాయలో దాగి ఉన్న అర్థమేమిటో అని మేమాలోచించాము. అప్పుడు మాకర్థమైంది. మనమే స్వామివార్ని చాలా ప్రేమిస్తున్నాం, భక్తితో సేవిస్తున్నామని అనుకుంటాం. కాని మనకంటే ఎంత గొప్ప భక్తులు ఈ లోకంలో ఉన్నారు అన్న సత్యం మాకర్థమైంది. గోవిందా 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 గోవిందా.